నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీవీకి భారతరత్న పురస్కారంపై సంబురాలు. గత సేవలు కొనియాడిన వక్తలు. పారమితాలో ఖేలో ఖూదో మౌజ్ మనావో. మాంటిస్టోరీలో ఆకట్టుకున్న చిన్నారుల అన్వేష్. తెలంగాణ బడ్జెట్ 2,75,891 కోట్లు. అసెంబ్లీలో పద్దులు వివరించిన ఆర్థిక మంత్రి బట్టి. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు అత్యున్నత భారతరత్నను ప్రకటించడం పట్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముగ్గురిలో పివికి చోటు లభించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాజకీయవేత్తగా, బహుభాషా కోవిదులుగా, సంస్కరణలకు ఆద్యులుగా భారతదేశంలోని గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని పలువురు కొనియాడారు. పివి నరసింహారావు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణమని ప్రశంసించారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశానికి, రాష్ట్రానికి పివి చేసిన సేవలను కొనియాడారు ఆ సంఘ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమళ్ల శారద, అర్బన్ తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, కరీంనగర్ కన్నబిడ్డ మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ. భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ ఈరోజు భారతరత్న అవార్డు రావడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా స్వీట్ల పంపిణీ కూడా చేసి మన బాణాసంచలనలు కాల్చి ఆనందాన్ని మనస్ఫూర్తిగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. పివి నరసింహారావు గారికి ఇలా భారతరత్న ఇవ్వడం నిజంగా యావత్తు కరీంనగర్ జిల్లాకు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఆ రోజు దేశ ప్రధానిగా మన తెలుగు ముద్దుబిడ్డ దేశ ప్రధాని అయినప్పుడు, సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ శభాష్ అనిపించుకొని ఆర్థిక సంస్కరణలు చేసిన భారత రత్న ఇవ్వడం నిజంగా పివి నరసింహారావు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డగా, మా కరీంనగర్ జిల్లా వాసులుగా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా టీఎన్జిఓ సంఘం ఇవాళ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. యాక్చువల్గా ఈ ప్రభుత్వానికి, మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతరత్న ఇవ్వడం నిజంగా యావత్తు తెలుగు రాష్ట్రాలకు, మన తెలుగువారుగా, మన తెలంగాణ ప్రజలకు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అలా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు కనీసం అప్పుడు శవం కూడా కాలనీ పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలుగా మన ప్రధానికి ఇంత అవమానం జరిగిందని బాధపడ్డ వాళ్ళు ఇలా భారతరత్న రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి మన అందరికీ ఇలా పండుగ రోజుగా ఇలా భావిస్తూ యావత్ తెలంగాణలో వాళ్ళ కరీంనగర్ జిల్లాలో చాలా సంబరాలు చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతరత్న రావడం చాలా సంతోషం ఇస్తుంది. మరి మోడీ గారిని, వారి ప్రభుత్వానికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నగరంలోని ఓల్డేజ్ టేక్ కేర్ సెంటర్లో మాజీ ప్రధానమంత్రి పివికి ఘన నివాళులు అర్పించారు ప్రతినిధులు. ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధానమంత్రి పివి చేసిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, ప్రధానమంత్రిగా సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధి సముద్రాల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేడు చాలా సంతోషమైన దినంగా భావించవలసిన అవసరం ఉన్నది. మన మాజీ భారత
ప్రధానమంత్రి గారైనటువంటి దివంగతులు అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన ఉన్నటువంటి యొక్క గుణగణాల మేరకు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు, ఆయన యొక్క మేధా సంపత్తితో కూడుకున్నటువంటి యొక్క మేధా సంపత్తినే కాకుండా బహుభాషా కోవిదుడు, ఎంతో ఆర్థికాభివృద్ధిని కూడా మన్మోహన్ సింగ్ గారి ద్వారా ఇతోధికంగా సేవ చేసినటువంటి భారత ప్రధానమంత్రి గారికి భారతరత్న ఇవ్వడం మనకందరికి కూడా తెలంగాణ భారతరత్న అనేటువంటి బిరుదు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ చాలా సంతోషాన్ని వెలిపించడమే కాకుండా ఈనాడు ఆ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన వయోవృద్ధులే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఎందరో చాలా సంతోషాన్ని వెలిపిస్తున్నటువంటి శుభ సందర్భంలో వారికి మన భారత ప్రభుత్వం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి స్వభావం ఆయనతోటే ఈ నానుడి మొదలైంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎదిగినా కూడా ఆయన చాలా సామాన్యమైన జీవితం గడిపేవారు. ఒకసారి నా అనుభవంలో నేను ముల్కనూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు వారు వంగర్లో హెలికాప్టర్ దిగారు. ఇందిరాగాంధీ గారు బెంగళూరు పోతూ వారిని హెలికాప్టర్ దించారు వంగర్లో వారు ఒక్కరే సింగిల్గా బట్టల సంచి పట్టుకొని వారి ఇంటికి నడిచి వచ్చారు. మరి అటువంటి సందర్భాలు అంత సింపుల్గా వారు ఉండడం చాలా విశేషమైన వ్యక్తి. వారి యొక్క నిజంగా పివి నరసింహారావు గారి యొక్క ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి స్వభావము ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఉంటుంది. దేశ సంస్కరణల ఆర్థిక స్థితిగతులను మార్చేసిన మేధావి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం చాలా అభినందనీయం. కొన్ని రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాల వల్ల ఆలస్యమైనా కూడా ఒకప్పుడు దేశం ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక సంస్కరణలు, అనేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సరైన సమయంలో ఆయన తీసుకున్న అనేక ఆర్థిక సంస్కరణలతో ఈ దేశం ఇవాళ ఒక స్థితికి వచ్చింది. అలాంటి మేధావికి ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతదేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారం ఇవ్వడం చాలా గర్వకారణం. కరీంనగర్ బిడ్డ, మన బహుభాషా కోవిదుడు పివి గారికి భారతరత్న ఇవ్వడం మూలంగా మన తెలుగును, తెలంగాణను, మన తెలుగు రాష్ట్రాలను గౌరవించినట్టయింది. కాబట్టి ఇట్టి పురస్కారాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన పివి నరసింహారావు గారికి మన భారతదేశం భారతరత్న అత్యున్నతమైనటువంటి పురస్కారమైన భారతరత్నని బహుకరించడం నిజంగా ఎంతో ఆనందదాయకం, మన భారతదేశానికే గర్వకారణం. సో మన కరీంనగర్ వాసులకు ఇంకా ఒడలంతా కూడా పులకించిపోతున్నది. ఎందుకంటే 1921వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు ఉమ్మడి కరీంనగర్ అయినటువంటి వంగరలో జన్మించడం జరిగింది. సో మన కరీంనగర్ పట్టణానికి చెందినటువంటి పివి నరసింహారావు గారికి ఇంత అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించడం నిజంగా చాలా సంతోషదాయకం. తెలంగాణలో మాజీ ప్రధాని పివి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దేశ విదేశాల్లో కరీంనగర్ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన పివికి భారతరత్న రావడం గర్వకారణమన్నారు. పివి విగ్రహ ఏర్పాటుతో పాటు జిల్లా ప్రజలు నిరంతరం గుర్తుంచుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. కరీంనగర్ 34వ డివిజన్ మంకమ్మతోట మడేలేశ్వర రజక సంఘం ధోబీఘాట్లో సీసీ ఫ్లోరింగ్ పనులను స్థానిక కార్పొరేటర్ బర్కత్ అలీ రజక సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే మోడ్రన్ ధోబీఘాట్ నిర్మించామని, పాత బజార్లో మరొకటి నిర్మించనున్నట్టు తెలిపారు. కుల వృత్తి సంఘ భవనాలను నిర్మించడమే కాకుండా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ నంబర్ 34లో గౌరవ కార్పొరేటర్ షకీర్ అంజుమ్ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 7 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఉన్నటువంటి
మండలేశ్వర సహకార సంఘం మరి గుమ్మకమ్మతోట సహకార సంఘంలో మరి రజక సహకార సంఘంలో సీసీ ఫ్లోరింగ్ వేసే పనులను ప్రారంభించడం జరిగింది. దీనిలో సహకార సంఘం అధ్యక్షులు వర్కోల్ శ్రీనివాస్ గారు మరి ఇతర కుల సంఘానికి సంబంధించిన పెద్దలందరూ మరి డివిజన్కి సంబంధించిన పెద్దలు పాల్గొంటూ ఉన్నారు. మరి చాలా పెద్ద సంఘం ఇది. మరి ఈ సంఘంలో వాళ్ళు చాలా కాలంగా కూడా మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకొని మరి వారి వారి సంఘ సభ్యులకు ఏదైనా శుభకార్యాలు జరిగినా కానీ మరి ఇతర ప్రజలకు శుభకార్యాలు జరిగినా కూడా మరి మంచి అవకాశం కల్పిస్తూ మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మరి వారు సీసీ ఫ్లోరింగ్ కావాలి, మరి కొంచెం ప్రాంగణం అంతా కూడా మట్టితో ఇబ్బందిగా ఉందని అనగానే కార్పొరేటర్ గారు కోరిన వెంటనే మరి దీనికి నిధులు కేటాయించడం మరి పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అన్ని సంఘాలలో కూడా మేము గత 4 సంవత్సరాలుగా కూడా ఒకవైపు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై, లైటింగ్, శానిటేషన్ చూసుకుంటూనే అన్ని కుల సంఘాలకు కూడా సంబంధించిన కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్న చోట అన్ని కుల సంఘాలకు కూడా మరి నిధులు కేటాయింపు చేసి మరి మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చిన్నారులకు క్రీడలు, సంస్కృతి పట్ల మక్కువ కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రసాదరావు. చదువుతో పాటు ఆయా రంగాలలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. నగరంలోని పారమిత హెరిటేజ్ స్కూల్లో క్రీడా వేడుకలను ఆయన ప్రారంభించి పలు సూచనలు చేశారు. కరీంనగర్ పద్మానగర్ పారమిత హెరిటేజ్ క్రీడా మైదానంలో ఖేలో ఖూదో మౌజ్ మనావో పేరిట క్రీడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు జెండా ఎగరవేసి క్రీడా జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు వివిధ ఆటలు, డ్రిల్, కవాతులు, గౌరవ వందనం చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేయగా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డాక్టర్ ప్రసాదరావు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లల్లో చదువులతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరమని, మంచి ఆహారం, ఆరోగ్యంపైన అవగాహన పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రష్మిత, ప్రసూన, అనుకర్రావు, రాకేష్, ప్రాచి, వినోద్రావు, ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బసు, సమన్వయకర్తలు బల్వీర్ కౌర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరియు రేపు ఎక్స్ప్లోరికా కేంబ్రిడ్జ్ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం పాటు నేర్చుకున్నటువంటి ఒక కృత్యాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ అనేటువంటి ఒక ఈ ఈవెంట్లో ఫ్రేగ్రెన్స్, స్పోర్ట్స్ డే ఈ రెండు కూడా ఈరోజు రేపు ఉంటాయి. ఈరోజు స్పోర్ట్స్ డే ఉంటుంది, రేపు ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో పిల్లలందరూ కూడా అంటే మంచి శారీరక లక్షణాలతో ఉండాలి అంటే శారీరక పటిష్టత కావాల్సిన యోగా, కరాటే, డైలీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, తర్వాత స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా కూడా చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎప్పుడైతే శారీరకంగా బాగుంటారో, మానసికంగా బాగుంటారో వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఎక్స్ప్లోరికా ఇంటర్నేషనల్ పాఠశాలలో చాలా యాక్టివిటీస్ శ్రీకారం చుట్టడం జరిగింది. పిల్లలు చక్కటి మార్గనిర్దేశంలో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ 2 రోజులు కూడా వాళ్ళు ఉత్సవం జరుపుకుంటున్నారు. కాబట్టి పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరిని అభినందిస్తూ ఎవ్రీ చైల్డ్ షుడ్ ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్. కరీంనగర్ భాగ్యనగర్ మాంటిస్సోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్ స్కూల్లో నిర్వహించిన చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో 55 మంది చిన్నారులు విభిన్న అంశాలపై స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించారు. చిన్నారుల ప్రతిభను పలువురు ప్రశంసించారు. చిన్నారుల మేధస్సుకు పదును పెట్టి కొత్త ఆలోచనలతో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని భాగ్యనగర్లోని విద్యా సంస్కార్ మాంటిస్సోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్ స్కూల్లో వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నారు చిన్నారులు. అన్వేషణ్ 2024 పేరిట పాఠశాలలో మేళా తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పిన్నింటి నారాయణ రెడ్డి, డైరెక్టర్ పిన్నింటి సంగీతారెడ్డి మాట్లాడుతూ చిన్నారుల్లో నైపుణ్యతను పెంచేందుకు ఆట వస్తువులు, పరికరాలచే విద్యాబోధన జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 2వ శనివారం రోజున మేళా నిర్వహిస్తామని చెప్పారు. 90% మెటీరియల్ ద్వారా 10% పుస్తకాల ద్వారా బోధిస్తామన్నారు. పిల్లలు స్వయంగా అన్నీ తెలుసుకునేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యార్థులే సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాంటిస్సోరీ విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీవాణి, అంజుబాబుతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు మేము మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2nd సాటర్డే రోజు మేము మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్క మాంటిసరీ ఎన్విరాన్మెంట్ మాకు ఇక్కడ 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఎలిమెంటరీ ఎన్విరాన్మెంట్ ఒకటి. ఇట్స్ ఏ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ కరికులం. మిక్స్డ్ ఏజ్ గ్రూప్ కరికులం మన కరీంనగర్లో 2 to 6 years ప్రీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్, 6 to 12 years ఏజ్ గ్రూప్ ఎలిమెంటరీ ఎన్విరాన్మెంట్ 2 ఉన్నాయి. మెటీరియల్ త్రూ ఎడ్యుకేషన్ వి గివ్ హియర్, సెన్సెస్ త్రూ ఎడ్యుకేషన్ విల్ కాల్ హియర్. ఇక్కడ ఇండిపెండెంట్గా చైల్డ్ తన వర్క్ చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఏంటి అంటే పేరెంట్స్ ఇంట్లో ఇది చెయ్యి అది చెయ్యి అని వేలు పెట్టి చూపిస్తాం కదండి. అలాగే ఇక్కడ పర్సనల్ కేర్ ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పర్సనల్ కేర్ ఉంటుందండి. ఇప్పుడు ఇది ప్రీ ప్రైమరీ వాళ్ళకు కూడా చాలా యాప్ట్ అండి. మనం ఇంట్లో చెప్పే విధానం ఎలా ఉంటుందో ఇక్కడ టీచర్స్ చెప్పే విధానం వాళ్ళు స్వయంగా ఏంటి అంటే డైరెక్ట్ చెప్పడం కాకుండా పిల్లలకి మార్గదర్శకత్వం ఇస్తూ వారే చేసే విధంగా ఉంటుంది. మా పాప ఏంటి అంటే కొంచెం డిలే అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. అనలిటికల్ వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా బాగా ఇక్కడ లెర్నింగ్ ఉంది. మనకి స్టాఫ్ కానీ అందరూ టీచ్ చేయడం చాలా టైం తీసుకొని ఓపికగా పేషెన్స్ వాళ్ళతో మెటీరియల్స్ చేయించడం కానీ. సో ఇట్లా తను ఇంప్రూవ్ అయినాక వేరే ఒక 10 members పిల్లలు కూడా మా స్టాఫ్ వాళ్ళు అందరు కొలీగ్స్ కూడా చాలామంది 5, 6, 3, 4 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి స్పీచ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కూడా అందరూ కూడా చాలామంది పికప్ అయ్యారు పిల్లలు ఇక్కడ. సో ఇట్లాంటి పిల్లలకి విద్యా సంస్కారం మోడల్ స్కూల్ అనేది ఒక మంచి స్టేజ్. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నా తరఫున చెప్తాను. రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,75,891 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇందులో రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం 29,669 కోట్లుగా చూపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం గమనార్హం. ఈ తొలి బడ్జెట్ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో వివిధ పద్దులను అసెంబ్లీలో సభ్యులకు చదివి వినిపించారు డిప్యూటీ సీఎం భట్టి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనను సభా ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ఆయన బడ్జెట్లోని వివిధ పద్దులను సభ్యులకు వివరించారు. మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పాదచార్ల జోన్లు, చిల్డ్రన్ థీమ్ పార్క్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. పర్యావరణ పద్ధతిలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని బట్టి తెలిపారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నది నిర్వహణ తీరుని పరిశీలించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. దీనిలో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం. దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీకి బడ్జెట్లో 40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే మెగా డిఎస్సీ ఉంటుందని, త్వరలో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తామని, గ్రూప్ 1లో 64 ఉద్యోగాలను చేర్చి భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీకి బడ్జెట్లో 40 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. విద్య, వైద్యం తదితర శాఖలకు కేటాయించిన బడ్జెట్ను అసెంబ్లీలో చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు పేదవారు సైతం ఉన్నత విద్యను అందుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ చదువు పూర్తయి కూడా కాలేజీల నుండి తమ అర్హత సర్టిఫికెట్లు పొందలేక ఎన్నో విలువైన అవకాశాలు కోల్పోయి తీరని నష్టం చవిచూశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈనాటి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్లోని క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చిహ్నంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని, కేబినెట్లో తీర్మానం చేసి తొలగిస్తామని, తెలంగాణ చిహ్నం రాచరిక పోకడకు సూచిక లెక్క ఉందని మాట్లాడడం సరికాదన్నారు. చిహ్నాన్ని మార్పులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలో ఉన్నారని అర్థమవుతోందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేస్తామని అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పేర్లు మార్చడం కాదు, ప్రజలకు ఏమి చేయబోతున్నారో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మన తొలి రాష్ట్రపతి గారు 1936లో భారత మాతృని చిత్రీకరించారు. మరి అక్కడ కూడా షుగర్ కేను ఇవన్నీ అవపడతాయి, అందుకే ఆభరణాలు అవపడతాయి. మన లక్ష్మీదేవతను చూస్తాం, లక్ష్మీదేవతకి అవన్నీ ఆభరణాలు ఉంటాయి. పార్వతిని చూపిస్తే అంటే ఇట్స్ ఓన్లీ విజువలైజేషన్, అంటే చాలా గొప్పగా ఉండాలి, గర్వంగా ఉండాలి, ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పాలి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పి చిత్రీకరించింది. మీకు కేవలము కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవన్నీ జరిగినాయి కాబట్టి అవన్నీ మార్పు చేయాలనేటువంటి ఒక ఐడియాతోనే మీరు ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అది మంచిది కాదు. అది మార్పు అంటే పేర్లు మార్పడం కాదు, లేదా గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేయడం కాదు. మీరు ఏం చేయబోతున్నారు? ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలను ఐడెంటిఫై చేయండి. నిన్న మీరు మరి బోని పెట్టిండ్రు, 60 ఉద్యోగాలతో 2 లక్షలు అన్నారు, 60తో బోని పెట్టిండ్రు. మీరు మొన్న నర్సుల ఉద్యోగాలు, వచ్చే 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, వచ్చే 2-3 మాసాల్లో 40,000 నింపబోతున్నారు. అవి మీ ప్రభుత్వం చేసిన పెట్టిన పరీక్షలు కావు, లేదా మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిఫై చేసిన ఉద్యోగాలు కావు. అవి మొన్న మీరు 7,000 మన ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండ్రు, అవి గత ప్రభుత్వం నియామకాలు. కరీంనగర్లోని లైఫ్ కేర్ బ్లడ్ సెంటర్లో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 15 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ 2013 నుండి అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందిస్తామన్నారు. రక్తదాన శిబిరానికి సహకారం అందించిన యువకులకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఈరోజు మా స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా సంస్థ తరఫున ఒక 15 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంకులో కానివ్వండి రక్తదానం చాలా షార్టేజ్గా ఉంది, రక్తం దొరకడం లేదు. అందువల్ల ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. మా స్పందన సేవా సంస్థ ద్వారా 2013 నుంచి మేము ఇలా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము. అలాగే మేము ఇప్పుడు స్పందన తరపున ఒక అనాథ వృద్ధాశ్రమం కూడా నడిపిస్తున్నాము. మేము ఎప్పుడైనా సరే పేదవారికి కానివ్వండి ఎవరికైనా మేము సాయం చేయడానికి మా సంస్థ చాలా ముందుంటుంది అని తెలియజేయడానికి ఇలా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది.
ఎన్నికల వేళ మత రాజకీయాలకు తెరలేపి ఓట్లు దండుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ పైన మండిపడ్డారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే ఇక్కడి సమస్యలు లేవనెత్తి పరిష్కరించాల్సిన బండి సంజయ్ పాదయాత్రకు తెర లేపారని ఆరోపించారు. మతం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న బండి సంజయ్ కరీంనగర్, వేమ్లవాడ, కొండగట్టు దేవస్థానాల అభివృద్ధి కోసం ₹1 అయినా నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు మడపు మోహన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రెహ్మద్ హుసేన్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నాయకులు రామిడి రాజిరెడ్డి, కంకనాల అనిల్ కుమార్, బాలభద్రి శంకర్ పాల్గొన్నారు. బండి సంజయ్ గారికి ఈ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటు నియోజకవర్గం మీద ఎలాంటి అవగాహన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తక్కువ చెప్పవా అంటే ఆ 42 మండలాల పేర్లు కూడా చెప్పలేనటువంటి వ్యక్తి మన బండి సంజయ్. ఈరోజు రామ మందిరం పేరు చెప్పి తిరిగి మళ్ళొకసారి ఓట్లు అడగాలన్న ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెట్టి ప్రజలకు రావాలని చూస్తూ ఉన్నారు. అది ఆయన వ్యక్తిగత ఆరాటం తప్ప ఈరోజు రాబోయే కాలంలో ఆయన ఎటువంటి పరిస్థితి గెలవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు గతంలో ఏదైతే 23 పనులు కావచ్చు, మన పాస్పోర్ట్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా తిరుపతికి ట్రైన్ కావచ్చు, అదేవిధంగా షిరిడికి ట్రైన్ కావచ్చు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపు ఒక 20 పనుల నుంచి 30 పనుల దాకా పొన్నం ప్రభాకర్ గారు చేయడం జరిగింది. వినోద్ FM రేడియో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వినోద్ కుమార్ గారు కూడా ఏమి పని చేయలేదు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉండి కూడా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గాలకు ఏం చేయలేదు. దయచేసి ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ముఖ్యంగా బండి సంజయ్ గారు ఈరోజు హిందూ అని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక్క వేములవాడ దేవస్థానం కావచ్చు, కొండగట్టు దేవస్థానం కావచ్చు, ఏ దేవస్థానం కూడా ₹1 తినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బండి సంజయ్ కూడా. మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మం జిల్లాలో 3 విప్లవ పార్టీల ఐక్యతా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి గజ్జల సదానందం. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో 3 విప్లవ పార్టీలు ఏకం కావడంతో పాటు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్గా ఒకే పార్టీగా అవతరించబోతోందని తెలిపారు. దోపిడీ వ్యవస్థ అంతం కోసం ప్రతి కార్యకర్త పోరాటాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సర్వర్, బండే శ్రీనివాస్, దివ్య, బషీరుద్దీన్ పాల్గొన్నారు. ఈరోజు సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ ఒక 14 రాష్ట్రాలలో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, అట్లాగనే తెలంగాణలో బలంగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ, అట్లాగనే కేరళలో ఉన్నటువంటి సిపిసి సిపిఐఎంఎల్ పార్టీ 3 విప్లవ పార్టీలు ఐక్యమవుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామంగా మేము విప్లవ శక్తులకు, విప్లవాభిమానులకు, ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో భారీ ఐక్యతా మహాసభలను నిర్వహిస్తున్నాం. ఐక్యతా మహాసభల అనంతరం 3 పార్టీలు కలిసిన తర్వాత దేశంలో ఒక కొత్త విప్లవ పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనే పార్టీని ఆవిర్భావం జరుగుతున్నది. ఈ సభలకు అన్ని రంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు హాజరై విజయవంతం చేయవలసిందిగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా మార్గదర్శకత్వంలో గావ్ చలో అభియాన్ చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్తి సంతోష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ నెల 4 నుండి 11 వరకు పల్లెకు పోదాం, బస్తీకి పోదాం అనేటువంటి గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అలుగునూరులో నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చి పల్లె నిద్ర చేయడం జరిగింది. సాయంత్రం కార్యక్రమంలో యువజన సంఘాల వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సంస్థాగత బూత్ కమిటీలను కూడా పరిశీలన చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పొద్దున కూడా ఈ యొక్క గ్రామంలో, అలుగునూరు గ్రామంలో 8 బూతులలో కూడా యువజన సంఘాలను, మహిళా సంఘాలను, అదేవిధంగా ఈ యొక్క
రాజకీయ నాయకులను, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులను కూడా అందరినీ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఓటర్ నమోదైనటువంటి ఓటర్స్ని కూడా, ముఖ్యంగా యువతను, మహిళలను కూడా అందరినీ కూడా కలిసి కూడా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడానికి వారిని అందరినీ కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడం జరిగింది. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఆయనకు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారులు ప్రజాహిత యాత్ర ప్రారంభ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాతృమూర్తికి పాదాభివందనం చేసి బయలుదేరి కొండగట్టుకు వెళ్లారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నటువంటి ఈ దేశ ప్రజలకు కళలను సాకారం చేసిన విషయాన్ని స్పష్టం చేయడానికి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇచ్చింది, నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు ఇచ్చిందో ప్రజలకు వివరించడానికి ఈ ప్రజాహిత యాత్రను మేము ఈరోజు ప్రారంభించబోతున్నాం. అమ్మవారి దర్శనమైంది. కొండగట్టు అంజనా స్వామి దర్శనం తర్వాత మేడిపల్లి నుంచి ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. యాత్రలు చేయడం భారతీయ జనతా పార్టీకి కొత్త ఏం కాదు. గతంలో ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, అంతకంటే ముందు ఎంపీ అంత గాంధీ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేసినాం. అన్ని కొనుగోలు కేంద్రాలు తిరగడానికి రైతుల కోసం ప్రకటించడం, దాంతోపాటు నిరుద్యోగులు కూడా భరోసా కల్పించిన నిరుద్యోగ మార్చి పేరుతో కూడా యాత్ర చేసినాం. ఈరోజు ప్రజాహిత యాత్ర పేరుతో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ఎంఈఓ వేణుకుమార్ ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఎంపీఓ జనార్దన్ రెడ్డి హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తోడ్పాటును అందించాలని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్లు అనితకుమారి, మల్లికార్జున్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేశం, ఇతర టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.